'దక్షిణ' మూవీ యొక్క ప్లాట్ విషయానికొచ్చేస్తే మనకొక సీరియల్ కిల్లర్ అయితే చాలా బ్రూటల్‌గా మర్డర్ చేస్తూ ఉంటాడనమాట. సో, జరుగుతున్న మర్డర్‌లని ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన 'దక్షిణ' అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో, దాని వెనుకున్న రీసెర్చ్ ఏంటి? అసలు ఎందుకు చంపుతున్నాడు? కారణం ఏంటి? బ్యాక్ స్టోరీ ఏంటని కంప్లీట్‌గా మన మూవీలో చూస్తాం. అండ్ రీసెంట్ టైమ్స్‌లో మన థ్రిల్లర్ మూవీస్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేసి చాలా వరకు రీసెంట్ టైమ్స్‌లో రాలేదనుకుంటా. అండ్ మనకు తెలిసిన పాయింట్‌ని డిఫరెంట్‌గా ఎగ్జిక్యూషన్ చేశారని చెప్పాలి. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్టులతోటి డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే మనకి క్రియేట్ అవుతుందనమాట. అండ్ ఇంకా కంప్లీట్‌గా మనకి మూవీ వెళ్ళే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆ సెకండ్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత అయితే మనం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేస్తామనమాట. కొంచెం బోల్డ్‌గా, కొంచెం వెరైటీగా, బ్రూటల్‌గా అయితే ఉంటుంది మూవీ అయితే. ఎవరికైతే థ్రిల్లర్ మూవీస్ బాగా నచ్చుతో వాళ్ళందరూ కూడా రికమెండెడ్ అని చెప్తా. అండ్ ఇంకా మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ప్రకారంగా, మ్యూజిక్ ప్రకారంగా, డైరెక్షన్ పరంగా అన్ని విధాలుగా మూవీ అయితే చాలా వరకు బ్రిలియంట్‌గా ఉంది. ఎంతో కొంత మూవీలో కాన్సెప్ట్ పరంగా ఎంతో కొంత ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటే గానీ మన 'మైత్రి మూవీ మేకర్స్' అయితే డిస్ట్రిబ్యూట్ చేయరు. సో, అది కూడా మనకు తెలిసిన విషయమే. సో, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారంటే కొంచెం ఎంతో కొంత మూవీలో మంచి సబ్జెక్ట్ ఉంది. సో, అలాంగ్ విత్ ఫ్యామిలీ ఎళ్ళొచ్చా అని అడిగితే అంతవరకు వర్త్ కాదు గానీ, జనరల్‌గా అయితే మనం మూవీ లవర్స్ అయ్యి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఫ్యామిలీ చూసేంత మంచిగా సీన్స్ అయితే లేవనమాట. బట్ డెఫినెట్‌గా మీరు వెళ్ళి ఇంట్రెస్టింగ్‌గా చూడాలనుకుంటే డెఫినెట్‌గా ఎళ్లి మూవీని ఒకసారి చూసేసి రావచ్చు. ఎటువంటి డౌట్ లేదనమాట. అండ్ ఇంకా మనకి థింగ్స్ అన్నిటిని కూడా బాగా సెటప్ చేసుకొని ప్రతీది కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది మూవీ అయితే. సో, ఎక్కువ గురించి డిస్కస్ చేసినా కూడా స్పాయిల్ అయిపోతది మూవీ గురించి. సో, వెళ్లి థియేటర్‌లో దగ్గరున్న థియేటర్‌లో వెళ్లి ఎంజాయ్ చేసొచ్చేయండి.